లెబనాన్ కేంద్రంగా ఇజ్రాయెల్పై ముప్పేట దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ట్యాపింగ్ నుంచి తప్పించుకునేందుకు పేజర్లను వినియోగిస్తున్న హిజ్బుల్లా పాలిట ఆ పరికరాలే మృత్యువుగా మారాయి. తాజాగా లెబనాన్ వ్యాప్తంగా ఏకకాలంలో 1000కి పైగా పేజర్లు విస్ఫోటం చెందాయి. బీరుట్ సహా పలు నగరాల్లో జరిగిన ఈ పేలుళ్లలో 9 మంది మృతి చెందగా 3000 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో తీవ్రంగా కాలిన గాయాలైన 200 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటన జరిగిన వెంటనే పేజర్లను కాల్చేయాలంటూ హిజ్బుల్లా నాయకత్వం ఆదేశాలను జారీ చేసింది. భద్రతా పరంగా ఇదో అతిపెద్ద లోపమని వ్యాఖ్యానిస్తూ ఈ దారుణాలు ఇజ్రాయెల్ పనేనని ఆరోపణలు చేసింది. ఇక ఏకకాలంలో 1000కి పైగా పేజర్లు పేలిపోవడం కాకతాళీయం కాదని, పక్కా ప్రణాళికతో జరిగిన దాడి అని నిపుణులు చెబుతున్నారు. ఈ పేలుళ్లలో లెబనాన్ ఎంపీ కుమారుడు మృతి చెందగా బీరుట్లో ఇరాన్ రాయబారి ముజ్తబా అమానీ తీవ్రంగా గాయపడినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. లెబనాన్లోని రెడ్ క్రాస్, రెడ్ క్రెసెంట్ సంస్థలు కూడా ఒక్క బీరుట్లోని 50కి పైగా అంబులెన్స్లను వినియోగించామని, 300 మందికి పైగా ఎమర్జెన్సీ బృందాలు క్షతగాత్రులకు చికిత్సను అందిస్తున్నాయని పేర్కొన్నాయి. ఇక పేజర్లు పేలడానికి ముందు అసాధారణమైన బీప్ శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు సిరియాలోని డమాస్కస్లో కూడా హిజ్బుల్లా నేతలు వినియోగించే పేజర్లు పేలిపోయాయని, 11 మంది తీవ్రంగా గాయపడ్డారని అల్ జజీరా తెలిపింది. ఇంతకీ ఈ పేజర్ అంటే ఏంటి? నిజానికి పేజర్ అనేది చిన్న పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరం. దీనిని సంక్షిప్త సందేశాలు లేదా హెచ్చరికలను పంపడం, స్వీకరించడం కోసం ఉపయోగిస్తారు. ఈ పరికరం రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించి సందేశాలను అందుకుంటుంది. వీటిలో కూడా అనేక రకాల పేజర్లున్నాయి. ఉదాహరణకు న్యూమరిక్ పేజర్లు కేవలం సంఖ్యలను మాత్రమే చూపుతాయి. సాధారణ కమ్యూనికేషన్ కోసం ఉపయోగిస్తారు. ఆల్ఫా న్యూమరిక్ పేజర్లు టెక్స్ట్స్, నంబర్లు రెండింటినీ ప్రదర్శించగలవు. తద్వారా సందేశాలు మరింత వివరంగా పంపిస్తారు. ప్రస్తుత రోజుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఈ పేజర్లను ఉపయోగిస్తున్నారు. పేజర్లను లిథియం బ్యాటరీలతో రూపొందిస్తారు. లిథియం బ్యాటరీలు వేడెక్కగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వేడికి లిథియం బ్యాటరీ కరిగి పేలిపోయి మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. పేజర్లను ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, అత్యవసర సేవల కోసం కొన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు పేజర్లను గూఢచార సందేశాలను పంపడానికి కూడా వినియోగిస్తారు. లెబనాన్లో పేజర్ పేలుళ్ల ఘటనకు సంబంధించి ఈ పేలుళ్ల భద్రతా చర్య ఫలితంగా ఉండవచ్చని హిజ్బుల్లా అధికారి చెప్పారు. దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని కూడా ఆరోపించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ఈ పేలుడుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. హిజ్బుల్లా ఆరోపణలను ఖండించలేదు. దీంతో ఈ పేలుడు ఎవరు చేశారు? దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందా? ఇజ్రాయెల్ దీన్ని చేసి ఉంటే హిజ్బుల్లాలో భయాన్ని సృష్టించడానికే ఇదంతా చేసిందా అనేది తేలాల్సి ఉంది.